हरे कृष्ण कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। ఈరోజు మనం సుఖ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. సుఖ ప్రాణాయామం వెన్ను నిటారుగా పెట్టి ఏ ఆసనంలో ఉండైనా చేయొచ్చు. సుఖ ప్రాణాయామం భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు. సుఖ ప్రాణాయామం చేయటం వల్ల మానసికంగా ఉన్న స్ట్రెస్, కోపం అన్నీ తగ్గిపోతాయి. సుఖ ప్రాణాయామం చేయటం వల్ల ఇడా పింగళ నాడులు అంటే సూర్యనాడు చంద్రనాడు సమానంగా యాక్టివేషన్ అయ్యి సుషుమ్న నాడి కూడా యాక్టివేట్ అవుతుంది. మనం ఏదైనా పూజలు అలాంటివి చేసేటప్పుడు బ్రాహ్మణులు కూడా ప్రాణాయామం అని చెప్పి ఇలా ముక్కు పట్టుకొని చేస్తారు. అదే సుఖ ప్రాణాయామం. సుఖ ప్రాణాయామం చేసేటప్పుడు మనం అంతకుముందు ప్రాణాయామంలో పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం చేసాం. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ గాలి పీల్చుకోవాలి, గాలి పూర్తిగా వదిలేయాలి. ఎటువంటి జర్కులు రాకూడదు. చాలా స్లోగా తీసుకొని చాలా స్లోగా వదిలేయాలి. ఇప్పుడు సుఖ ప్రాణాయామం ఎలా చేయాలో నేను చూపిస్తాను. సుఖ ప్రాణాయామం చేసేటప్పుడు మన బొటన వేలు, మన చిటికిన వేలు రెండు మాత్రమే ఉపయోగిస్తాం. ఫస్ట్ మన బొటన వేలుతో కుడి ముక్కుని మూసేసి ఎడమ ముక్కులో ఉన్న గాలి పూర్తిగా వదిలేసి తర్వాత ఎడమ ముక్కులో నుంచి పూర్తిగా గాలి తీసుకొని ఎడమ ముక్కు మూసేసి కుడి ముక్కు నుంచి పూర్తిగా గాలి వదిలేయాలి. మనం ఏ ముక్కు ద్వారా గాలి పూర్తిగా వదిలేసామో మళ్ళీ అదో ముక్కులోంచి స్లోగా గాలి తీసుకొని మళ్ళీ పక్కలో ముక్కులోంచి వదిలేయాలి. అలా 5 minutes 10 minutes మీరు అంతసేపు చేయగలరో అంతసేపు చేయొచ్చు. ఇప్పుడు నేను సుఖ ప్రాణాయామం చేస్తాను, చూడండి. మనం ఎడమ ముక్కు గాలి వదలటం నుంచి స్టార్ట్ చేసి మనం మళ్ళీ ఎండ్ చేసేటప్పుడు కూడా ఎడమ ముక్కు గాలి వదలటంతో ఎండ్ చేయాలి. సో ఈ సుఖ ప్రాణాయామం చేయటం వల్ల సూర్యనాడి చంద్రనాడి సమానంగా కొట్టుకుంటూ సుషుమ్న నాడి అనేది ఆధ్యాత్మికానికి సంబంధించింది, దైవత్వానికి సంబంధించింది. ఆ దైవత్వానికి సంబంధించిన సుషుమ్న నాడి యాక్టివేట్ అవ్వటం వల్ల మనకు భగవంతుడి అనుగ్రహం, భగవశక్తులు అన్నీ కలుగుతాయి. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలినే దేశోయం శోభరహితం బ్రాహ్మణా సంతు నిర్భయః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.